ఆరాధన మనుషులు ఈ భూలోకంలో పుట్టక మునుపు, సృజించక మునుపు ఆరాధన ముందే ప్రారంభమైంది. యెషయా గ్రంథంలో మనం చూస్తే చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో ఆరాధన చూద్దాం. యెషయా గ్రంథంలో ఏముంది? 6వ అధ్యాయమేనా? సైన్యములకు అధిపతియగు యెహోవా, మొదటి అధ్యాయం 6వ అధ్యాయం మొదటి వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేయబడుచు. 6వ అధ్యాయం 573 పేజీ నెంబర్ 573. 6వ అధ్యాయం అక్కడ ఏం కనబడుతుంది? రాజైన ఉజ్జియా పొందిన సంవత్సరములో అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు కదండి, మనకు అర్థం, చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులను, అంటే ఎవరు? దేవదూతలు అంటే వీళ్ళు కదండి, మహాదూతలను కింద పుట్టినట్టు ఉంది. దేవదూతలు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకున్నాడు. ఎందుకని? దేవుని యొక్క తేజస్సును చూడలేక. 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచు. కానీ 2తో ఏం కప్పుకున్నారు చెప్పండి? ముఖాన్ని కప్పుకున్నారు. ఇంకో 2 రెక్కలతో కాళ్ళను కప్పుకున్నారు. అంటే ఏం కనపడలా. మరొక 2 రెక్కలతో ఎగురుచు ఏం చెప్తున్నారంట? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయండి. ఏం చెప్పండి? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ఏం చేస్తారంటే చెప్పండి? గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. మొత్తం అంతా కూడా నిండి చెప్పండి, దేవుని యొక్క గానముతో ఏమి నిండి ఉంది అక్కడ చెప్పండి? అక్కడ మాట సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది. కానీ ఇప్పుడు స్టేజ్ల మీద పొగతో నిండి ఉంది. అదండి ఆరాధన. ఆరాధన ఎలా నిండి చెప్పండి? లైట్లతో, డిస్కో లైట్లతో నిండి ఉందన్నమాట. ఆరాధనకి పొగలతో నిండి ఉంది. కానీ ఇక్కడైతే దేవుని మహిమతో సర్వలోకము నిండి ఉంది. ఆయనే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. 3 సార్లు చెప్తే నాకు అర్థం ఏంటంటే, యూదుల ప్రకారము వాళ్ళకి అర్థం ఏంటంటే ఇది కరెక్ట్ అని అనమాట. ఇది ఖచ్చితం అని చెప్పడానికి కొరకు, ఇది ఖచ్చితము అని చెప్పడానికి 3 సార్లు ఉపయోగిస్తాడు. 3 సార్లు చెప్పాను చూసావా, నువ్వు 3 సార్లు అంటే ఖచ్చితమైన అర్థం అని 3 ముళ్ళు వేస్తారు చూసావా, ఖచ్చితమైన అర్థం. అది అర్థం, అంతే తప్ప ఇంకేం కాదు. అంటే ఖచ్చితం అని చెప్పడానికి 3 అనే పదము అప్పుడు ఉపయోగించేవాళ్ళు పాత నిబంధనలో. ఇప్పుడు అవసరం లేదులేండి. అప్పుడు అంటే వాళ్ళ భాష, దేవుడు పెట్టింది కాదు. వీళ్ళు యూదుల భాష అంటే 3 సార్లు కనుక అంటే కనుక అయిపోయినట్టే. కాబట్టి ఇక్కడ ఈ పరిశుద్ధుడు 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 అంటే ఇక ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన తప్ప వేరొక పరిశుద్ధుడు లేడు. కాబట్టి మహిమంతా కూడా ఆయనకే చెందాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆరాధనలో ఏం జరుగుతుంది చెప్పండి?